ఇవి జరగకుండా నిరోధించడం ఎలా అనే దాని మీద చర్చించడానికి అని చెప్పేసి ఈరోజు మనం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ పోరాట శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ పివి సత్యనారాయణ గారికి, విద్యా కమిటీ చైర్మన్ గారికి నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయునికి అందరికీ కూడా మీ యొక్క సహకారం అందించినందుకు మీకు అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. ఇది అఘాయిత్యం ఉండేటప్పటికీ పూర్వం ఏదో 18 ఏళ్ళ పిల్ల మీద, 20 ఏళ్ళ పిల్ల మీద, 30 ఏళ్ళ పిల్ల మీద వీటి మీద జరిగేవి. ఇప్పుడు కలియుగం, కలికాలం అంటారు. శ్రీనివాసరావు గారిని వేది మీద సరే, అటువైపు కూడా ఓపెన్ చేయండి, అటువైపు కూడా చేయండి. ఇలా ఉండేది. కానీ ఇది ఆల్రెడీ మీ పోక్సో యాక్ట్ మీద ఈ వీడియో మటుకు ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలి. ఆ రాక్షసులు 3 ఏళ్ళ పిల్లవాడిని కూడా రేప్ చేస్తున్నారు, 3 ఏళ్ళ ఆడపిల్లని కూడా రేప్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది చూసి కలెక్టర్ గారు చాలా చలించిపోతున్నారు. ఇలా చేసేవండి అన్నాక లేదు, ఈరోజు మళ్ళీ పెట్టండి అని చెప్పేసి మన జిల్లాలో ఆఖరి స్థానంలో ఉన్నామట. ఈ పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ పిల్లలకు చెప్పడంలో మన జిల్లా ఆఖరి స్థానంలో ఉంది అని చెప్పేసి రిపోర్ట్ వెళ్ళింది పైకి. భావన సెక్షన్ అని చెప్పేసి ఒక లేడీ ఎస్పీ ఆఫీసరు జరుగుతుందంటే ఇప్పుడు ఈ రోజుని మొత్తం అన్ని స్కూళ్ళలోనూ ఇదే టైంకి నేనైతే మొత్తం మండల ప్రాథమిక పాఠశాలలో ఉండే 2 ఏళ్ళ పిల్లకి, 3 ఏళ్ళ పిల్లకి, 4 ఏళ్ళ పిల్లకి దగ్గర నుంచి జూనియర్ కాలేజీలో ఉండే 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్లలందరికీ కూడా మీ యొక్క లైంగిక వేధింపుల మీద వాటిని ఎలా ఎదుర్కోవాలి, అసలు అక్కడి వరకు రాకుండా ఎలా చూడాలని చెప్పేసి దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టమని చెప్పేసి మీకు అవగాహన కల్పించమని చెప్పాను. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాం. నాతో పాటు ఎంసీఆర్టీఓ గారు వస్తారు, ఎండిఓ గారు వస్తారు, ఇంకా అంగన్వాడీలు ఎవరైనా వచ్చారండి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వీళ్ళంతా కూడా రమ్మని చెప్పాం. అదేవిధంగా ప్రెస్ కూడా ఇమ్మని చెప్పాం. ఇది విలేకరులు, రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే చెప్పాం. కాదు ఇంక చెప్పి ప్రెస్ కూడా చెప్పనని చెప్పాం. సో ఇక్కడ హై స్కూల్ కాబట్టి 6th క్లాస్ నుంచి రావాలి. 6th క్లాస్ పిల్లలు వచ్చారా? 6th క్లాస్ ఆడపిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ వాళ్ళు వచ్చారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది పూర్వం నా చిన్నప్పుడు నాకు కూడా ఒక అక్క ఉండేది. అక్క, నేను తమ్ముడిని. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా డామేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలాగే ఒకసారి రాజోలు అని చెప్పేసి వస్తుంటే ఒకడు మక్క మీద ఏదో చెయ్యి వేసాడు. ఏదో నేను మక్క ముందు నడుచుకుంటూ వెళ్తున్నా, చెయ్యి వేస్తే ఇది మక్క అడిగిపోయి బాబాయ్ అంటున్నాడు. నేను అది చూసి వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు అన్నమాట. నాకు అప్పుడు ఎన్ని ఉంటాయి, నేను 7వ చదువుతున్నాను. అప్పుడు నేను రాజోల హై స్కూల్లో రాగి కొట్టేసాను వాళ్ళు. కొట్టేసి మక్క అడిగిపోయి ఫ్రీ కొట్టుకుంటే నేను నాకు ఏంటో ఒళ్ళంతా వేడి వచ్చేసి, ఆవేశం వచ్చేసి కొట్టుతాను. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగిపోతూ నేను వాడు చంపేస్తానులే, నిన్ను వాడు మళ్ళీ ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళినప్పుడు 10 నిమిషాలు కొట్టేస్తానులే, ఇలా ఉంటుంది అన్నమాట. అపోహ కొడితే ఇప్పుడు అక్కడ ఒంట్లో రక్తం మరిగిన తర్వాత ఆపుకోలేము. సో అప్పుడు